వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. ఈ రోజు వచ్చేసరికి ఆంధ్రలో తొలి రాజధాని శ్రీకాకుళం అనే గ్రామం చూస్తున్నామన్నమాట. ఈ గ్రామం వచ్చేసరికి మనకి విజయవాడ నుంచి అవనగడ్డ వెళ్ళి కరకట్ట రోడ్డు మీద లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు కూడా ఇక్కడ మహావిష్ణు ఆలయం దగ్గర కూర్చుని ఆముక్తమాల్యద అనే గ్రంథం కూడా ఇక్కడే రాశారంట. ఇక్కడ గ్రామస్తులను అడిగి ఆ విషయాలు అయితే తెలుసుకుందాం. మిగతా విషయాలు అయితే ఆలయం చూస్తే అయితే తెలుసుకుందాం. ఇంకా మంచి విషయం ఏంటి అంటే ఇక్కడ గ్రామం ఎంట్రన్స్లోనే మనకి మంచి మంచి చెట్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్న ఈ గ్రామస్తులందరూ కూడా ఇక్కడే కూర్చుంటారు అనుకుంటా. చూడడానికి కూడా చాలా బాగుందన్నమాట ఇది. నమస్తే అండి. అంటే శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడే కూర్చుని ఆముక్తమాల్యద గ్రంథం రాశారంట కదా, మీకు ఏమైనా ఐడియా ఉందండి అట్ల గురించి? అండి మీ పెద్దవాళ్ళు చెప్పడం అది లేదన్నమాట. మీకు తెలుసండి ఈ విషయాలన్నీ? గ్రామంలో ఎక్కువ వ్యవసాయమే. ఓకే, మనకి విజయవాడ ఎంత దూరం ఉంటుందో? 30 కిలోమీటర్లు. ఓకే, సరేనండి. శ్రీకృష్ణదేవరాయ అనేదేమో ఒకళ్ళు ఏమంటారంటే ఆముక్తమాల రాస్తాకు వచ్చాడనే ఒకళ్ళు అంటారు. ఆముక్తమాల అనేది రాసి వెళ్ళాడు కనుక ఆయన ఒక కవేనని మేము అనుకుంటున్నాం. ఓకేనండి. ఓకే, రైతులందరూ కూర్చుంటారంటారా? రైతు మొత్తం ప్రజానికి మొత్తం పంచాయతీ ఇక్కడ వచ్చా చాలా చల్లగా ఉందండి. మా చెట్లు కూడా చాలా పెద్ద చెట్లు ఉన్నాయండి. ఇవి ఎప్పుడో పెట్టి 36లో పెట్టి 1936లో. ఓకే ఓకే, 1936లో పెట్టారు. కృష్ణమూర్తి గారని. ఆయన ఇంటి పేరు ఏది? తిరుమల శెట్టేనా బాబు? తిరుమల శెట్టి కృష్ణయ్య గారు పెట్టారు ఈ చెట్లు. పెడితే కోడేటి నాగేష్ గారు, పెద్ద నాగేష్ గారు నీరు పోసి పెంచాడు. అబ్బాబా, చూసారు అలా మంచి పని చేశారు కాబట్టి వాళ్ళ పేర్లు ఇప్పటికి మన గుర్తు, వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు కూడా వాళ్ళకి గుర్తు పెట్టుకున్నారు. కోడేటి నాగేష్ గారు అన్న ఆయన కృష్ణమూర్తి గారి దగ్గర నౌకరు ఉన్నాడు. ఓకే ఓకే, ఆ బోధంతా పని చేసి కొట్టిన మళ్ళీ ఉండగా ఈ చెట్లు పెడితే నీళ్ళు ఎప్పుడు ఏ పూట అయితే పోయిపోతాడో ఆ పూట ఆయన్ని కొట్టి పంపించి ఇక్కడ పని చేయనీయకోకుండా ఈ చెట్లకు నీళ్ళు పోపించి ఇవ్వాలి. ఎంత వృక్షాలు చేశారు. చాలా గ్రేట్ అండి. ఒకసారి మళ్ళీ ఆయన పేరు చెప్పండి, ఎవరండి? తిరుమల శెట్టి కృష్ణయ్య గారు చెట్లు పాతింది. ఓకే, తిరుమల శెట్టి కృష్ణయ్య గారు చెట్లు నాటించింది. ఓకే, అది మర్రి చెట్టు అండి, అది ఇది రావి చెట్టు. ఓకే, సరే అండి, థ్యాంక్స్ అండి. ఒకప్పుడు ప్రతి గ్రామంలో కూడా ఇలా చెట్లు పాతి ఇలా నీళ్ళు వేసే ఒక సాంప్రదాయం అయితే ప్రతి గ్రామంలోనూ కనిపించేది. ఈ మధ్యకాలంలో ఈ చెట్లు నాటడం కానీ ఇలాంటిది కనిపించట్లేదు. అప్పుడు ఆ చెట్లు నాటడం వల్లే ఇప్పుడు మనం చూడొచ్చు కదా, ఇవి మహావృక్షాలు అయినవి. ఇవి ఎంత పొల్యూషన్ అరికడతాయో మనకు తెలిసిందే. ఇలా ప్రతి గ్రామంలో చేస్తూ పోతే కొన్ని రోజులకి ఈ పల్లెలు కూడా పచ్చగా కనిపిస్తాయి. లేదు అంటే ఇప్పటికే చాలా చెట్లు నరుక్కుంటూ వచ్చేస్తున్నారు. ఇంకా ఇలాగే కొనసాగితే కొన్నాళ్ళకి ఇంకా గ్రామాల్లో కూడా చెట్లు అనేవి కనపడవు. నిజంగా కూడా ఈ గ్రామంలో మనకి స్టార్టింగ్లో కనిపించి ఈ మర్రి చెట్టు రావి చెట్టు చూస్తే చాలా ముచ్చటేస్తుంది అన్నమాట. ఎందుకంటే ఈ చెట్లు ఎంత లావుగా ఉన్నాయి, అలాగే ఈ కొమ్మలు కూడా ఏ దిక్కుకెళ్ళినా కూడా ఎక్కడ కూడా నరకకుండా వాటిని అలానే ఉంచారు. ఇక్కడ చాలామంది వేసవకాలం కూడా అందరూ వచ్చి ఈ చెట్ల కిందే కూర్చుంటారంట. ఇక్కడ నుంచి ఈ కొమ్మలు అయితే ఇక్కడ రోడ్డు దాకా వెళ్ళినవి. ఇక్కడ ఒక షాప్ కూడా ఉంది. ఆ షాప్ అయిన కూడా ఈ చెట్లు నరికి రేక్ షెడ్ వేయాలనుకోలేదు. ఆ రేక్ షెడ్ నుంచి అలా కొమ్మలు బయటకు వెళ్ళి అలానే ఉంది ఈ చెట్టు కూడా. ఈ శ్రీకాకుళం అనే గ్రామం ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలో ఉంది. ఈ గ్రామం వెళ్ళాలి అంటే విజయవాడ టు అవనిగడ్డ కరకట్ట మార్గంలో వెళ్తే ఈ గ్రామం కనిపిస్తుంది. ఈ గ్రామం వచ్చేసరికి విజయవాడ నుంచి 44 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ఇక ఈరోజు ఎంతో విశిష్టత గల శ్రీకాకుళంలో ఉన్నమాట. ఇక్కడ ఈ ఆలయం వచ్చేసరికి శ్రీకృష్ణదేవరాయలకు ముందు నుంచే ఈ ఆలయం ఉందన్నమాట. ఆయన కూడా ఇక్కడ కూర్చునే శ్రీ ఆముక్తమాల్యత అనే గ్రంథాన్ని రాశారు. ఈ ఆలయాన్ని ఒకసారి చూడొచ్చు, చాలా విశాలమైన ప్రాంగణంలో అయితే ఉంది. ఒకసారి ఈ ఆలయం చూసి ఈ ఆలయం గురించిన హిస్టరీని అయితే ఇక్కడ ఉన్న పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే ఇది వచ్చేసరికి తెలుగువారి తొలి రాజధానిగా కూడా ఈ శ్రీకాకుళాన్ని చెప్తారు. ఒకసారి లోనికి వెళ్దాం. నమస్తే అండి. అంటే ఇక్కడ శ్రీకాకుళం అనేసరికి మహావిష్ణువు వారి గురించి మొత్తం ఈ విజయవాడ నుంచి ఇవన్నీ కూడా ఆయన గురించి అంటున్నాం. అందుకని ఆ స్వామివారిని కవర్ చేద్దామని ఈరోజు ఇటు వచ్చామట అండి. అలాగే అండి. ఓకే. ఈ గ్రామానికి ఈయన క్షేత్రమూర్తి. ఓకే. కలియుగ ఆరంభంలో బ్రహ్మ తపస్సు చేస్తే మహావిష్ణు స్వరూపంలో వెలిశారు స్వామి. ఓకే. స్వామివారు సాలగ్రామశిల. స్వామివారి సన్నిధిలోనే శ్రీదేవి భూదేవి ఉంటారు. స్వామివారి మెడలో 108 సాలగ్రామాల మాలు ఉంటుంది. అవి కూడా స్వామివారితో పాటు స్వయంభూగా వచ్చినవే. స్వామివారి ప్రభలోనే కిరీటానికి అటు ఇటు దశావతారాలు ఉంటాయి. మనకు ఎక్కడైనా సరే విష్ణుమూర్తి స్వరూపాలంటే కృష్ణుడు గాను, రాముడు గాను, వెంకటేశ్వర స్వామి గాను చూస్తాం. కానీ ఇక్కడ సాక్షాత్ మహావిష్ణువు, మహావిష్ణు స్వరూపం. కుడి చేతిలో శంఖాన్ని, ఎడం చేతిలో చక్రాన్ని ధరించి ఉంటారు. మనకు ఎక్కడైనా సరే కుడి చేతిలో చక్రం కనిపిస్తుంది, కానీ ఇక్కడ శంఖాన్ని ధరించి ఉంటారు. ఎందుకయ్యా అంటే గజేంద్ర మోక్షం అయిన తర్వాత యుద్ధాలు ఏమీ లేవని చెప్పి శాంతికి చిహ్నంగా స్వామివారి కుడి చేతిలో శంఖాన్ని ధరించి ఉంటారు. స్వామివారు ఇక్కడ గరుడాళ్ళ వారితో సహా స్వయంభూగా వెలిసిన క్షేత్రం. స్వామివారి పాదాల కింద గరుడాళ్ళ వారులు కూడా ఉంటారు. మనకి 108 దివ్య క్షేత్రాలు, 108 దివ్య తిరుపతులు అంటారు. 57వ క్షేత్రం అండి ఇది. 57 భారతదేశంలో అంటారండి. మన భారతదేశం మొత్తం మీద 108 దివ్య దేశాలు అంటారు, 108 దివ్య తిరుపతులు అంటారు. 57వ క్షేత్రం ఇది, 57వ తిరుపతి. వైశాఖ పౌర్ణానికి స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. స్వామివారికి రథోత్సవాలు, ఉత్సవమూర్తులు ఉన్నారు. రథోత్సవాలు వచ్చేసి 12వ శతాబ్దం నాటి విగ్రహాలు అవి. భృగుమల్ల ఆనంద భోగయ్య అని ఆయన బహుకరించినట్టు దాని మీద శాసనం కూడా ఉంటుంది. 12వ శతాబ్దంలో ఆ శాసనం ఇప్పటికీ కనిపిస్తుంది మనకి, విగ్రహం మీద ఉంటుంది. ఓకే. రథోత్సవాల మీద సంవత్సరంలో ఒకసారి వైశాఖ పౌర్ణానికి బయటికి వస్తాయి విగ్రహాలు. ఆ విగ్రహాల మీద భృగుమల్ల అనంత భోగయ్య అని ఆయన బహుకరించినట్టు దాని మీద శాసనం ఉంటుంది. మనకి ఇక్కడ ప్రత్యేకంగా ఏంటయ్యా అంటే నవగ్రహాల్లో బుధగ్రహానికి అధిపతి మహావిష్ణువు. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్ర దోషాలు ఉన్న వాళ్ళకి, జాతకంలో బుధగ్రహ దోషాలు ఉన్న వాళ్ళకి, పెళ్ళిళ్ళు కాకపోయినా, సంతానం లేకపోయినా, ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, ఇంట్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ప్రతి బుధవారం స్వామివారి సుదర్శన సాలగ్రామం ఒకటి ఉంటుంది. ఆ సాలగ్రామాన్ని పంచామృత అభిషేకం చేసి తులసి దళాలతో సహస్రనామర్చన చేస్తారు. ఆ దోషాలు నివృత్తి అవుతాయండి. మనకి శాతవాహన కాలంలో గుడి కట్టించారని చెప్తారు. 10వ శతాబ్దంలో ఈ రాజగోపురం కట్టించారు. మనకి 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళు స్వామివారి దర్శనార్థం రాగా స్వామివారే స్వప్నంలో కనిపించి అప్పటి వరకు ఆయన తమిళ, ద్రావిడ, కన్నడ, సంస్కృత భాషలో రచించారు. తెలుగులో ఏమీ లేదని స్వామివారు కోరగా ఆముక్తమాల్యద అనే గ్రంథాన్ని ఇక్కడే రచించారు. ఈ మండపంలో కూర్చుని రాశారు శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా. అవును. ఓకే. ఈ గ్రామంలో. అవును, ఈ మండపంలోనే కూర్చుని. తెలుగు రాజధాని అని కూడా అంటారు. అది ఎలా? శాతవాహన కాలంలో ఆంధ్రుల తొలి రాజధాని ఇదేనండి. అంటే మనకి ఆ కాలంలో స్వామివారినే రాజుగా ప్రకటించుకొని ఆంధ్రులకి తొలి రాజధానిగా వాళ్ళు పరిపాలించారు. ఇక్కడ ఆంధ్రులందరినీ ఇక్కడ నుంచే పరిపాలించారు. విజయవాడ ఇదేం లేదు అప్పుడు, ఈ శ్రీకాకుళమే ఆంధ్రుల తొలి రాజధాని. ఓకే. దాని గురించి ఇక్కడికి వచ్చిన తర్వాత శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ కూర్చుని ఆముక్తమాల్యత రాశారు అన్నమాట. ఇంకా దాని జ్ఞాపకార్థం ఈ మండపం అంటారా? ఓకే. మనకి ఈ గ్రామానికి శ్రీకాకుళం అనే పేరు ఎందుకు వచ్చిందయ్యా అంటే శ్రీ అంటే లక్ష్మి, కయ్య అంటే బ్రహ్మ, ఆకులం అంటే వ్యాప్తి చెందడం. బ్రహ్మ ఇక్కడ నివసించి తపస్సు చేయగా స్వామివారి గరుడాల వారితో శ్రీదేవి భూదేవి సమేతంగా సాలగ్రామాల మాలతో శంకుచక్రాలు వ్యత్యస్తంగా ప్రభలోనే దశావతారాలతో సాలగ్రామశిలగా స్వయంభూగా ఇక్కడ వెలిశారు. కాబట్టి ఈ గ్రామానికి ఈయన క్షేత్రమూర్తి. క్షేత్ర పాలకుడు వచ్చి పక్కన శివ. మన స్వామివారి ప్రతిమ అంతా కూడా స్వయంభూగా వెలిసిందే. మొత్తం అంతా సాలగ్రామశిలండి, స్వయంభూగా వెలిసిందే. ఎవరో చెక్కిందోనో లేకపోతే ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టింది కాదు. స్వామి స్వయంభూగా వెలిసింది. ఇంకా
మనకి ఈ పక్కనే క్షేత్ర పాలకుడు ఉంటాడు, శివాలయం. 1901లో సదానంద తీర్థ స్వామి వారు అని చెప్పి ఆ శివాలయానికి వచ్చి ధ్యానం చేస్తూ ఉండగా ఒక రాత్రిలో ప్రసన్నం అవుతారు శివుడు. అప్పటి నుంచి శ్రీ ఏకరాత్రి ప్రసన్న మల్లికార్జున స్వామి అని పేరు. బ్రహ్మసూత్ర లింగం 3 అడుగులు ఉంటుంది. లోపల స్వామివారికి మనకి కాకులేశ్వర స్వామివారి ప్రాంగణంలోనే భోగలక్ష్మి అమ్మవారు ఉంటారు, ప్రసన్నాయనే స్వామి ఉంటారు, పక్కనే రాజ్యలక్ష్మి అమ్మవారు ఉంటారు, అటువైపు ఎడం చేతి వైపు చెన్నకేశ్వర స్వామి ఆళ్ళవార్లు ఉంటారు. మనకి ఈ స్థలం అంతా చెన్నకేశ్వర స్వామి. తిరుపతిలో వరాహస్వామి ఎలా అయితే వెంకటేశ్వర స్వామి స్థలం ఇస్తారో ఇక్కడ చెన్నకేశ్వర స్వామి విష్ణుమూర్తి స్థలం ఇస్తారు. ఇది స్థల పురాణం. ఓకే సార్. ఇంకా శ్రీకాకుళం గురించి ఇంకా ఏమన్నా చెప్పుకోదగ్గ విషయాలు? కృష్ణానది పూర్వం కృష్ణానది గర్భంలో ఉండేది స్వామి. ఓకే. అప్పుడు తర్వాత వరదలు వచ్చి కొట్టుకుపోతూ ఉండగా ఇక్కడ శాతవాహన కాలంలో ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠ ఇక్కడ తీసుకొచ్చి కట్టారని చెప్తారు. ఓకే. మనం ఏ రోజు వస్తే బాగుంటుంది సార్ బయట నుంచి స్వామివారిని దర్శనం? కోటి ఏకాదశి బాగా జరుగుతుంది. ఓకే. మనకు ఆ ఒక్కరోజు కొంచెం బాగా చేస్తారు, ఉత్సవాలు బాగా జరుగుతాయి. ఓకే. శ్రవణ నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం రోజు నిజరూప అభిషేకం జరుగుతుంది, శాంతి కళ్యాణాలు చేస్తారు. మాలుతు రోజుల్లో అయితే బుధవారం రావాలంటే బుధవారం పూట వస్తే మనకి విజయవాడ నుంచి బస్సు ఇక్కడ వరకు ఉంటుంది కాబట్టి శ్రీకాకుళం విజయవాడ టు శ్రీకాకుళం అంటే ఇది మన బస్సే 322 ఎక్కితే 322 శ్రీకాకుళంలో మన కరకట్ట ఎక్స్ప్రెస్ ఎక్కినా కూడా ఇక్కడ దిగొచ్చు అన్నమాట. విజయవాడ టు అవనగడ్డ కరకట్ట ఎక్స్ప్రెస్ ఎక్కాలన్నమాట. ఓకేనండి. ఓకే, థ్యాంక్స్ అండి. అడగగానే స్వామివారి గురించి మాకు చెప్పండి. ఓకే. చాలా విశాలమైన ప్రాంగణంలో ఉంది. ఒకసారి మనం అటు చూడొచ్చు. ఇప్పటి వరకు మనం పంతులు గారితో అక్కడే మాట్లాడామన్నమాట. అది వచ్చేసరికి శ్రీకృష్ణదేవరాయలు అప్పట్లో ఆముక్త మాల్యద మండపం అన్నమాట, అక్కడ కూర్చొని రాశారు. నెక్స్ట్ వచ్చేసరికి 1791 18వ శతాబ్దం కాలంలో శ్రీ కాసులు పురుషోత్తమ కవి గారు వచ్చేసరికి ఆంధ్ర నాయిక శతకం కూడా ఇక్కడే రాశారంట. అందుకని ఆయన విగ్రహాన్ని కూడా ఇక్కడ పెట్టారన్నమాట. ఇక ఈ ఆలయం వచ్చేసరికి దగ్గర 2000 సంవత్సరాల పైన అవుద్ది అంటారండి. చోళులు, ఆంధ్రులు, కాకతీయులు పాలించిన కాలంలో స్వామివారి స్వయంభు విష్ణుమూర్తి దశావతారాలతో శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు స్వామి నామంతో స్వామివారిని అర్చన చేశారు. చెరువులో కనిపించారు. చెరువు కాదు, కృష్ణానదిలో. కృష్ణానదిలో అంటే నదీ గర్భం, రూపంలో స్వామివారి నదీ గర్భం మధ్యలో కనిపించారు అన్నమాట. స్వామివారు మామూలుగా మహాభారత యుద్ధం అయిపోగానే దశావతారాలతో బ్రహ్మదేవుడికి దర్శనం ఇవ్వగా ఈ రూపంతోనే భూలోకంలో భక్తులను అనుగ్రహించాలని కోరుకోగా ఆ రూపంతోనే స్వామివారి విగ్రహ రూపంలో నదీ గర్భంలో కనిపించగా అక్కడే ఆలయం కట్టగా కొంతకాలానికి పెద్ద వరదలు వచ్చినప్పుడు గుడి పడిపోగానే విగ్రహం కనిపించకపోతే మళ్ళీ ఆచార్యుల వారు ఎక్కడున్న స్వామి కనిపించాలి మాకని ప్రార్థించగా పలానా చోట నన్ను చెప్పగా ఇక్కడ చెన్నకేశ్వర స్వామి స్థలంలో ఆలయం నిర్మించి ఆలయం పూర్వకులు అదే చోళ్ళు, ఆంధ్రులు, కాకతీయులు నిర్మించిన ఆలయం. ఓకే. చోళులు తర్వాత శ్రీకృష్ణదేవరాయలు తర్వాత వచ్చారన్నమాట. దేశ పర్యటన చేస్తూ వచ్చి ఇక్కడ బస చేసినప్పుడు స్వామి ఆలయం తలుపులు వేసేస్తే స్వామి దర్శనం కాలేదని అనుకుంటానంగా స్వామివారి స్వప్నంలో కనిపించి నా మీద కూడా కావ్యం రాయాలి, నాకు కూడా కావ్యం సమర్పించాలని కోరుకోగా శ్రీకృష్ణదేవరాయలను కోరగా ఆయన కూర్చుని ఇక్కడ రాసి మాలదాని గోదాదేవి కావ్యం రాసి స్వామికి సమర్పించారు. ఓకే. అట్లాగే తర్వాత సలపల్లి రాజా గారు ఆయన కూడా బాగా స్వామివారిని బాబు పూజించేవారు అన్నమాట. ఆస్థాన కవులు కాసుల పురుషోత్తమ కవి గారు ఇప్పుడు మేము చూసాం. ఓకే. ఆస్థాన పండితులు అన్నమాట. ఇక్కడే కూర్చుని రాస్తా ఉండేవారు అన్నమాట. ఆయన కృష్ణా జిల్లాలో ఈ ఒక్కచోట స్వామి దశావతారాలతో శ్రీదేవి భూదేవి అమ్మవారితో సాలగ్రామాల మాలతో స్వామివారి స్వయంభు విష్ణుమూర్తి ప్రత్యేకమైన. ఓకే. పుణ్యక్షేత్రాలు 57వ పుణ్యక్షేత్రం భారతదేశంలో. దివ్యక్షేత్రాలు 57వ దివ్యక్షేత్రం మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి గుడి తర్వాత లక్ష్మీ నరసింహస్వామి తర్వాత విష్ణుమూర్తి. చాలా మహిమ స్వామి స్వయంభు. కాకపోతే ప్రశాంతంగా ఉంటుంది, లోపల ఉండటం మూలంగా భక్తులు కొంచెం స్లోగా వస్తారు. ఓకే. ఓకే. మామూలుగా పెళ్లిళ్ళు అన్ని జరుగుతాయి ఇక్కడ. జరుగుతాయి పెళ్లిళ్ళు కూడా చేయించుకోవచ్చు మాట ఇక్కడ. శుభకార్యాలు ముందు ఏమన్నా దానికి టికెట్ ఏమైనా టోకెన్ తీసుకుంటాం. 14,000 కట్టాలి. ఇక్కడ మ్యారేజ్ చేసుకుంటే 14,000 కట్టాలి. ఓకే. బయట ఖాళీ స్థలం అక్కడ వెనక హాల్ ఉంది. ఓకే. మామూలు దర్శనానికి అయితే టికెట్ ఎంత? 50 రూపాయలు అంతరాలయ దర్శనం, శివుడి దర్శనం, గోత్రనామాల అర్చనకి 100 రూపాయలు ఫ్యామిలీకి. ఓకే.
ప్రమోషన్లు అవి కూడా తొందరగా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం ప్రమోషన్లు కానీ బాగా జరుగుతాయి. ఉద్యోగాలకు సంబంధించి బుధగ్రహ దోషాలు పోవటానికి విష్ణుమూర్తిని పూజ చేసుకుంటే బుధగ్రహ దోషాలు పోయి అందరూ ఆరోగ్యంగా వ్యాపార ఉద్యోగాలు తొందరగా వస్తాయి. బుధుడికి అధిపతి విష్ణుమూర్తి. బుధవారం సహస్రనామ పూజ చేస్తారు. సుదర్శన సాలగ్రామ స్వామికి అభిషేకం చేస్తారు. ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజు స్వామివారికి అభిషేకం శాంతి కళ్యాణం జరుగుతాయి. నెలకు ఒకసారి. సరే, థ్యాంక్స్ అండి. చాలా మహిమ స్వామి. ఇంకా స్వామివారి ఆలయం చూడొచ్చు. ఆవిడ చెప్పినట్టు చోళులు, కాకతీయులు, ఇంకా శ్రీకృష్ణదేవరాయలు వీళ్ళందరూ కూడా వచ్చి వెళ్ళిన ఆలయం అన్నమాట. ఇది అప్పట్లో నిర్మించిన ఆలయం కాబట్టి ఇక్కడ ఉన్న రాడు కట్టుబడి అది కూడా చాలా బాగుంది. ఒకసారి లోనికి వెళ్దాం. అయితే గర్భగుడిలో ఉన్న స్వామివారిని అయితే వీడియో తీయకూడదు, కానీ ఒకసారి ఇక్కడ ఉన్న ఆలయం ఏ విధంగా ఉందో ఏంటో ఒకసారి చూద్దాం. ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయలు వచ్చి వెళ్ళిన ఆలయంలో మనం తిరుగుతున్నాం అనే అనుభూతి చాలా ఆనందంగా అయితే అనిపిస్తుంది. ఈ ఆలయం శ్రీకాకుళంలో ఉంది అనేసరికి శ్రీకాకుళం జిల్లా అనుకుంటారు చాలామంది. ఇక్కడ కృష్ణా జిల్లాలో శ్రీకాకుళం అనే ఎంత విశిష్టత కలిగిన ఒక గ్రామం ఉందని చాలామందికి తెలియదు. మనం శ్రీకాకుళం అనగానే మనకి శ్రీకాకుళం జిల్లానే గుర్తొస్తుంది. ఇక్కడ మనకి విజయవాడ దగ్గరలో ఈ శ్రీకాకుళం ఆలయం ఉందని చాలామందికి తెలియదు. నిజంగా అక్కడ ఉన్న శ్రీకాకుళం వాళ్ళకి ఇక్కడ ఈ గుడి గురించి తెలిస్తే మరి ఎలా అనుకుంటారో దాని గురించి ఒకసారి అడుగుదాం. తింది వచ్చేసరికి శ్రీకాకుళమే. మీది శ్రీకాకుళమే కదా, ఇక్కడ ఈ శ్రీకాకుళం గుడి గురించి ఎలా తెలిసింది? అంటే మేము ఇక్కడ అవనగడ్డలో డిఎస్సి కోచింగ్ కలిసి వచ్చాము. సో డిఎస్సి ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి. ఓకే. సో ఈ చుట్టుపక్కల పరిసరాలు ఎలా ఉంటాయనేసి ఒకసారి ఫ్రెండ్స్ని అడిగితే మీ ఊరు పేరుతోనే ఒక పేరు గల శ్రీకాకుళం అనే పేరు ఉంది, ఆ ఊరు ప్రసిద్ధి చెందిందనేసి చెప్పడం జరిగింది. సో అలాగా మేము
విజిట్ చేయడానికి వస్తే ఇక్కడ చూసేసరికి చాలా పెద్ద ఆలయం ఉంది, విష్ణు ఆలయం. సో ఒకసారి చూద్దామనేసి వచ్చామన్నమాట ఫ్రెండ్స్తోని. అది తెలుసు ఇంతకుముందు, అంటే మీ శ్రీకాకుళం ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ ఒక శ్రీకాకుళం ఉందని తెలియదేమో. అంటే కొంతమంది చదువుకున్న వాళ్ళకైతే తెలుస్తుంది. అంటే ఎలా తెలుస్తుంది అంటే మనం చదువుకున్న విషయాల్లో చూసుకున్నట్లయితే మన జెండా యొక్క రూపకల్పత అయినటువంటి పెంగళ వెంకయ్య గారు శ్రీకాకుళం జిల్లా అనేసి మనం ఎన్నో పాఠ్య పుస్తకాల్లో జరిగింది. ఆ విధంగా శ్రీకాకుళం అనేది అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి శ్రీకాకుళం అంటే మేము శ్రీకాకుళం జిల్లా అని అనుకునేవాళ్ళం. ఇక్కడ శ్రీకాకుళం ఉందని తెలియడం చాలా సంతోషంగా అనిపించింది. ఓకే, అది కాకుండా చాలా హిస్టరీ ఉన్న ఆలయం ఇది. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు ఆముక్త మాల్యాద మండపం కూడా ఉందంటే ఇక్కడ రాశారంట ఆయన. అదే చూసాము, చాలా ఆనందదాయకంగా ఉంది చూడగానే. ఓకే, ఈ శ్రీకాకుళంలోనే ఇంకొక ఆలయం ఉంది, చరిత్ర గల ఆలయం. ఈ ఆలయం వచ్చేసరికి ఇది కూడా 11వ శతాబ్దం ఆ సమయంలోనే కట్టారంట. ఇక్కడ బ్రహ్మసూత్ర శివలింగం ఉన్న ఆలయం అన్నమాట ఇది. ఒకసారి లోపలికి వెళ్ళి ఈ ఆలయం గురించి కూడా తెలుసుకుందాం. ఆలయ చరిత్రకు సంబంధించిన ఒక బోర్డు అయితే ఉంది, ఒకసారి చదవచ్చు మనం. శ్రీ చక్ర సమేత బాలా త్రిపుర సుందరి భ్రమరాంబ సమేత శ్రీ ఏకరాత్ర ప్రసన్న మల్లికార్జున స్వామివారి దేవాలయం అత్యంత పురాతనమైనది. క్రీస్తుపూర్వం 12వ శతాబ్దంలో కాకతీయ చక్రవర్తులు ఈ దేవస్థాన నిర్మాణం గావించిరి అంట. స్వామిని శ్రీ చెన్న మల్లేశ్వర స్వామిగా ఆరాధిస్తుండేవారంట. తదుపరి కాలంలో శ్రీ సదానంద తీర్థ స్వాముల వారు ముఖమండపంలో స్వామిని గూర్చి తపస్సు చేయగా స్వామివారు ఒక రాత్రిలోనే సాక్షాత్కారమైనారంట. ఈ ఆలయాన్ని వచ్చేసరికి 1901 సంవత్సరంలో శ్రీ సదానంద తీర్థ స్వామి వారిచే పునర్నిర్మించారంట. ఆనాటి నుంచి స్వామివారిని శ్రీ ఏకరాత్ర ప్రసన్న మల్లికార్జున స్వామిగా ఆరాధిస్తున్నారంట. అత్యంత ప్రాచీనమైనటువంటి శ్రీచక్రం ఇక్కడ అమ్మవారి వద్ద కొలువై ఉన్నదంట. ఆలయం ముఖ మండపం నందు ఒక రాత్రి నిద్రించినచో సకల పాపాలు హరించిపోయి సకల సౌఖ్యములు కలుగుతాయని ప్రతీతి అంట. ఈ శ్రీకాకుళ క్షేత్రానికి స్వామివారు క్షేత్రపాలకుడై క్షేత్ర సంరక్షణ చేస్తూ భక్తుల కోరికలను తీరుస్తున్నారంట. ఇది ఈ ఆలయం యొక్క చరిత్ర. ఇంకా క్లుప్తంగా అయితే మనం లోపలికి వెళ్ళి పంతులు గారు ఉంటే ఆయన అడిగైతే తెలుసుకుందాం. ఈ ఆలయం కూడా చూడొచ్చు, ఎక్కువ రాతి రాళ్ళతోనే కట్టారు, ఇది పెద్ద రాళ్ళతోనే కట్టారు. అలాగే మనకి ఇక్కడ ఇక్కడి నుంచి చూసుకుని గర్భగుడి దాకా చూస్తే ఆలయాన్ని అయితే మార్చలేదు అన్నమాట. పునర్ప్రతిష్ఠించిన తర్వాత కూడా ఎదరు మార్చారు. కానీ ఇలా మనకు వచ్చి కొలితే డౌన్ అవుతుంది అన్నమాట. ఈ శ్రీకాకుళంలో ఉన్న విష్ణుమూర్తి ఆలయం అయితే చూసాం కదా, కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయం అది. ఈ పక్కనే బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం అయితే ఉంది. ఈ స్వామివారిని అడిగి ఒకసారి తెలుసుకుందాం ఈ స్వామివారి గురించి. సార్ నమస్తే అండి. శ్రీమాత్రే నమః. శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు ప్రముఖ వైష్ణవ క్షేత్రమైనటువంటి శ్రీకాకుళ కాకులేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రపాలకుడైనటువంటి మన కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో కృష్ణానది పరివాహ ప్రాంతంలో కొలువున్నటువంటి వైష్ణవ శైవక్షేత్రములైనటువంటి శ్రీ ఏకరాత్రి ప్రసన్న మల్లికార్జున స్వామి వారి యొక్క దేవాలయము ఎంతో విశిష్టమైనటువంటిది, అతి ప్రాచీనమైనటువంటిది, ప్రముఖ శైవక్షేత్రము. సుమారుగా కాకతీయుల నాటి యొక్క ఈ దేవాలయము నిర్మించబడినది. తరువాత 1901 సంవత్సరంలో శైవాగమ శాస్త్రరీత్యా స్వరూపానంద మన సదానంద తీర్థ స్వామి వారి యొక్క పర్యవేక్షణలో స్వామివారు ఇక్కడ ఉండి ఎంతో విశేషప్రదముగా తపస్సు చేస్తూ ఉండగా ఒకనాడు స్వామివారికి స్వప్నంలో సాక్షాత్కరించి ప్రసన్నమైనటువంటి
ఈ మల్లేశ్వర స్వామి కాబట్టి ఏకరాత్రి ప్రసన్న మల్లికార్జున స్వామి అని ఈ యొక్క దేవాలయం స్వామివారి యొక్క నామకరణము. అలాగే ఈ దేవాలయం స్వామివారి యొక్క విశిష్టత బ్రహ్మభాగం, విష్ణుభాగం, రుద్రభాగములుగా 3 భాగములుగా ఉంటాయి. బ్రహ్మభాగం భూమిలో ఉంటుంది, విష్ణు భాగం పీఠంలో ఉంటుంది. పైన కనబడేటటువంటి ఆ యొక్క మూర్తి రుద్రభాగం, దాన్ని బ్రహ్మసూత్రం, మణిరేఖ అంటారు. వసుసూత్రం లాగానే బ్రహ్మసూత్రం అనేటువంటి శైవాగంలో చెప్పబడినటువంటి విషయాన్ని ఇక్కడ ఉండడం ఎంతో విశేషప్రదము. ఈ యొక్క దేవాలయాన్ని దర్శించినట్లయితే స్వామివారి యొక్క అనుగ్రహం చేత తమ యొక్క కామ్య కోరికలన్నీ నెరవేరుతాయని ఉవాచ. అలాగే దక్షిణముఖంగా ఉన్నటువంటి కాకతీయులు ఆనాటి యుద్ధానికి బయలుదేరేటప్పుడు ముందుగా దక్షిణముఖంగా ఉన్నటువంటి విఘ్నేశ్వరుడికి కనుక పూజించినట్లయితే విజయాన్ని చేకూరుతుందని ఆగమశాస్త్రంలో చెప్పబడుతుంది. అలాగే ఇక్కడ గణపతిగా ఉన్నటువంటి ఆ యొక్క విఘ్నేశ్వరుడికి నాగపాసధరాన్ని ధరించినటువంటి విఘ్నేశ్వరుడికి ఈ యొక్క పూజ చేయడం, తర్వాత దక్షిణముఖంగా ఉత్తర కోష్టంలో ఉన్నటువంటి వామదేవమూర్తిగా ఉంటాడు, ఆయన ఒక ఉత్తర కోష్టమూర్తిగా ఉంటారు. అలాగే దక్షిణం వైపు ఉన్నటువంటి కోష్టమూర్తుల్లో ఒక చిన్న బాణలింగంగా ఉంటుంది, ఆయన అఘోరమూర్తిగా ఉంటారు. ఇక్కడ ఎంతో విశేషప్రదముగా ఈ యొక్క సదానంద తీర్థస్వామి వారు ఈ దేవాలయాన్ని ఎంతో పునర్భవించినటువంటి మహనీయులు. సదానంద తీర్థస్వామి వారి యొక్క విశిష్టత కలిగి ఉన్నటువంటి క్షేత్రము. అలాగే ఐనూరు గ్రామంలో కూడా సదానంద తీర్థస్వామి వారి యొక్క మఠము, అక్కడ తపస్సు చేసుకుని ఆ యొక్క మఠమంతా కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉండటం. తర్వాత ఈ యొక్క విశేషప్రదముగా కాకతీయులు మొట్టమొదటిగా పూర్వ చరిత్ర ఏమిటయ్యా అంటే, యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా విఘ్నేశ్వరుడికి ఎలా చేస్తారో అలాగే వీరభద్రుడికి పూజ చేయడం అనేటువంటిది వారి యొక్క కులదేవము వీరభద్రుడు. ఆ యొక్క వీరభద్రుడు ఖడ్గము, పాశము ధరించి ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వీరభద్ర స్వామి వారి యొక్క దేవాలయం ఇది. అలాగే నందీశ్వరుడు ప్రముఖమైనటువంటి ఆలయ పంచతల రాజగోపురంతో నిర్మించినటువంటి ఈ యొక్క దేవాలయ విశిష్టత. ఈ దేవాలయంలో శైవాగమ శాస్త్రరీత్యా నిత్యము పూజా కైంకర్యములు జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమికి 5 రోజుల పాటు పాంచాగ్ని దీక్షతో కళ్యాణ వైభవాలు జరుగుతూ ఉంటాయి. మహాశివరాత్రి అలాగే కార్తీక మాసం విశేష పర్వదినాలలో ప్రముఖ అభిషేక పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ దేవాలయాన్ని దర్శించినటువంటి వారందరికీ కూడా విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతూ స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతూ ఉన్నారు. ఈ యొక్క దేవాలయంలో బాలా త్రిపురసుందరి అమ్మవారు విశేషప్రదముగా ఉంటారు. ఈ దేవాలయంలో కంచ పరమాచార్య వారు శ్రీచక్రం ప్రతిష్ఠించారని చెప్పి ఉవాచ. అమ్మవారు బాలారూపంలో ఉండి శ్రీ బాలా త్రిపురసుందరి సమేత భ్రవరాంబ సహిత ఏకరాత్రి ప్రసన్న మల్లికార్జున స్వామివారి యొక్క దేవాలయంలో శ్రీచక్రం విశేషముగా కంచి పరమాచార్య వారి చేత స్థాపించబడినటువంటి శ్రీచక్రము. ఇదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలో ఉన్న శ్రీకాకుళం గ్రామం గురించిన పూర్తి వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.